మీలో ఎంతమందికి బ్రౌనీ అంటే ఇష్టమో బ్రౌనీ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజైతే నేను హెల్తీగా రాగి పిండితో చాక్లెట్ బ్రౌనీ తయారు చేయబోతున్నాను. అది కూడా ఎగ్లెస్ చేయబోతున్నా. ఇంకా దానికోసం అయితే ఆ బటర్ని చాక్లెట్ని మెల్ట్ చేసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో బెల్లం తురుము పెరుగు వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు జల్లెడ పెట్టి రాగి పిండి వేస్తున్నాను, గోధుమ పిండి కొంచెంగా వేస్తున్నాను, తర్వాత కోకో పౌడర్ వేస్తున్నాను, తర్వాత కొంచెంగా బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను. గోధుమ పిండి ఎందుకు వేసానంటే రాగి పిండిలో జిగురు ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి విడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది కలిసిన తర్వాత ముందుగా మెల్ట్ చేసిన చాక్లెట్ అయితే వేస్తున్నాను. కొంచెంగా వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత బాగా కలపాలి, ఉండలు అనేవి లేకుండా. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో చాక్లెట్ చిప్స్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఈ విధంగా చాక్లెట్ చిప్స్ వేసినప్పుడు ఏంటంటే బేక్ అయిన తర్వాత మధ్య మధ్యలో జ్యూసీగా చాక్లెట్ తగులుతూ ఉంటుందన్నమాట. ఒక ట్రేకి బటర్ రాసి బటర్ పేపర్ వేసి ముందుగా కలిపి ఉంచిన ఈ బ్రౌనీ మిశ్రమం అయితే ఇందులో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈక్వల్గా అయితే పరిచేయండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు నేను బ్రౌనీ రెసిపీ పోస్ట్ చేశాను. 180 degreesలో 10 minutes ప్రీహీట్ చేశాను అనమాట ఓవెన్ని. చేసిన తర్వాత ఒక 20 to 25 minutes వచ్చేసి బేక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు అసలు కట్ చేయకూడదు. ఆ రోజు మా పిల్లలు ఖచ్చితంగా కావాలన్నారని నేను కట్ చేశాను. అందుకని చెప్పేసి కేక్ అయితే విడిపోయిందండి. చల్లారిన తర్వాత కట్ చేయండి. పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.